సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వేల కళ్ళల్లో వెలుగు రేఖలు కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్తో ప్రపంచ గుర్తింపు పొందిన ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ స్థాపించిన సరికొత్త రికార్డ్ గురించి తెలుసుకుందాం. కంటి వైద్యంలో పేరెన్నికగన్న ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అత్యున్నత సేవలతో నేడు ప్రత్యేక ఘనతను సొంతం చేసుకుంది. ఈ సంస్థ 50,000 కార్నియా మార్పిడి చికిత్సలు చేసిన తొలి సంస్థగా ఘనత సాధించింది. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు గుళ్లపల్లి నాగేశ్వరరావు గారు వారి భవిష్యత్ కార్యాచరణ గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం. సంస్థ ఈ స్థాయికి చేరడం చాలా సంతోషంగా ఉంది. 0 నుంచి ప్రారంభించి ఇక్కడికి చేరాం. కార్నియల్ స్పెషలిస్ట్ అయిన నేను మన దేశంలో సంస్థను ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. పలువురు వారించారు, ఇక్కడ ఎవరు నేత్రదానం చెయ్యరు, కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ వద్దని, కేటరాక్ట్లు చేసుకోమని అన్నారు. అయినా మా ప్రయాణం కొనసాగించాం. కార్నియల్ మార్పిడి మొదటి సంవత్సరం నుంచే మొదలుపెట్టాం. అప్పట్లో అహ్మదాబాద్లో గౌతమ్ అనే న్యాయవాది ఐ బ్యాంక్ పెట్టి కార్నియాలు పంపేవారు. దూరం నుంచి కార్నియాలు రావడం ఇబ్బందిగా ఉండటంతో ఇక్కడే ఐ బ్యాంక్ ఉండాలని నిర్ణయించుకున్నాం. పలువురి సహకారంతో 1989లో ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంక్ పెట్టాం. ఐ బ్యాంక్ పెట్టిన మొదటి 3-4 ఏళ్ళు నేత్రదానం ఎక్కువగా జరగలేదు. అప్పటికే అమెరికాలో అవలంబించిన హాస్పిటల్ కార్నియా రిట్రీవల్ ప్రోగ్రాంపై దృష్టి పెట్టాం. అక్కడ గ్రీఫ్ కౌన్సిలర్లు ఆసుపత్రికి వచ్చే కుటుంబాలతో మాట్లాడి నేత్రదానానికి అంగీకరింపచేసేవారు. మన వద్ద కూడా గ్రీఫ్ కౌన్సిలింగ్ నిర్ణయంతో మొదట నిమ్స్కు వెళ్ళగా అప్పటి డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు గారు సహకరించారు. హైదరాబాద్లో మొట్టమొదట నేత్రదానం చేసింది పాత బస్తీలోని ఒక గుజరాతీ కుటుంబం. వారే నేత్రదానానికి పిలిచారు. నేనే వెళ్ళి కళ్ళను తీసుకువచ్చా. టెక్నీషియన్లకు శిక్షణ, ఆసుపత్రి గ్రీఫ్ కౌన్సిలింగ్ విధానాలతో నేత్రదానం రూపే మారిపోయింది. ఇక్కడ విజయవంతం అయ్యాక దేశవ్యాప్తంగా విస్తరించింది. ఆ ఒక్క అడుగే విప్లవం అయింది. మొదట్లో దేశం మొత్తంలో ఏడాదికి 6 నుండి 7,000 కార్నియాలు దానం చేసేవారు. ఇప్పుడు 60,000 వరకు వస్తున్నాయి. కనీసం 2 లక్షలకు పైగా కార్నియాలు కావాలి. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో కార్నియాకు వెయిటింగ్ లిస్ట్ లేదు. ఎవరికి కార్నియా కావాలన్నా 48 గంటల్లోపు సమకూరుస్తున్నాం. ప్రభుత్వం చారిటబుల్ ఆసుపత్రులకైతే ఉచితంగానే ఇస్తాం. గత ఏడాది 12,000 కార్నియాలు సేకరించాం. 8,000 ట్రాన్స్ప్లాంట్లు జరిగాయి. ఎల్వి ప్రసాద్లోనే 3,000 ట్రాన్స్ప్లాంట్లు జరిగాయి. అమెరికా నుంచి మన దేశానికి తిరిగి వచ్చినప్పుడు అనుకున్నది ఒక్కటే, మన వద్దకు వచ్చే ప్రతి ఒక్కరికి వైద్యం అందాలి. డబ్బులు ఇవ్వగలిగినా లేకపోయినా ఎంత ఖర్చైనా వైద్యం చేయడం మా సూత్రం. ఆరంభంలో పల్లెటూళ్ళ నుంచి ఎంతోమంది కంటి వైద్యం కోసం వస్తుండేవారు. దీన్ని చూసిన తరువాత గ్రామీణ ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులోకి తేవాలని భావించాం. నిర్మల్ జిల్లాలోని ముథోల్లో మొదటి ద్వితీయ శ్రేణి కేంద్రాన్ని ఆరంభించాం. అక్కడ 7,000 మందికి ఆపరేషన్లు చేశాం. ఇప్పుడు 3 రాష్ట్రాల్లో 22 కేంద్రాలు ఉన్నాయి. ఇంకో 3 త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. కార్నియాతో బాధపడేవాళ్ళు ట్రాన్స్ప్లాంట్ అవకాశం ఉందని గుర్తించాలి. నేత్రదానం చేసేవారికి కృతజ్ఞతలు. వారి దాతృత్వం సఫలం అవుతోంది. 3 రాష్ట్రాల్లో మరింత విస్తృతంగా సేవలు అందించడంతో పాటు పరిశోధనలతో కంటి వైద్యంలో అనేక మోడళ్లను అందుబాటులోకి తేవడం, వాటిని అనుసరించే వారికి పూర్తి సహకారం ఇవ్వడం, ఇతర కంటి ఆసుపత్రులు, సంస్థలకు తోడ్పాటు ఇవ్వడం, వెనుకబడిన దేశాలకు కంటి వైద్యంలో సహకరించడం, మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కూడా చూపు ఇవ్వగలిగితే అంతకంటే సంతృప్తి మరొకటి ఉండదు అంటూ తమ భవిష్యత్ కార్యాచరణను ఆయన వివరించారు. ఎల్వి ప్రసాద్లో ఏడాదికి 15% నిధులు పరిశోధనపై వ్యయం చేస్తాం.
ప్రస్తుతం కార్నియాలో స్టెమ్ సెల్స్పై పరిశోధన జరుగుతోంది. ఆ కణాలను ప్రయోగశాలలో అభివృద్ధి చేయడం, వాటిని ట్రాన్స్ప్లాంట్ చేయడంపై దృష్టి సారించాం. గత ఏడాది మా పరిశోధనా బృందం ప్రయోగశాలలో 3D ప్రింటింగ్ చేసి కృత్రిమ కార్నియాను సృష్టించింది. భవిష్యత్తులో క్లినికల్ ట్రయల్స్ చేస్తాం. ప్రస్తుతం కార్నియా మొత్తం ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన అవసరం లేకుండా కొత్త టెక్నిక్లు అందుబాటులోకి వచ్చాయి. కార్నియాలో 5 లేయర్లు ఉంటాయి. ఏ లేయర్కు అవసరమైతే ఆ లేయర్ వరకే ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. కార్నియా మార్పిడి తరువాత ఫాలోఅప్కు రాలేకపోతున్న వారి కోసం టెలికన్సల్టేషన్ను అందుబాటులోకి తీసుకువచ్చామని, కార్నియా ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న వారికి కార్నియా ఇచ్చిన వారి వ్యాధులు సంక్రమించకుండా అన్ని వైద్య పరీక్షలు చేస్తున్నామని వివరించారు అక్కడి సిబ్బంది. అదండి, వేల కళ్ళల్లో వెలుగురేఖలు పూయించిన ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఘనత. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.